ఓం శాంతి 23/12/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు రిఫ్రెష్గా అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తారు. అంటే ఉత్సాహంగా తాజాగా అయ్యేందుకు తండ్రితో మిలనం చేయడం వలన, తండ్రితో కలవడం వలన భక్తి మార్గంలోని అలసటంతా దూరం అయిపోతుంది. ప్రశ్న: పిల్లలైన మిమ్ములను బాబా ఎలా రిఫ్రెష్ చేస్తారు? జవాబు: 1. బాబా జ్ఞానం వినిపించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు. 2. స్మృతి ద్వారా కూడా మీరు రిఫ్రెష్ అవుతారు. వాస్తవానికి సత్యుగం సత్యమైన విశ్రామపురం. ఏదైనా ప్రాప్తి కొరకు శ్రమ చేసేందుకు అక్కడ ఏది అప్రాప్తి లోటు అనేది ఉండదు. 3. శివబాబా ఒడిలోనికి వస్తూనే మీకు విశ్రాంతి లభిస్తుంది. అలసటంతా దూరం అయిపోతుంది. ఓం శాంతి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. జతలు ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే తండ్రి ద్వారా ఈ దాదా బ్రహ్మ బాబా ద్వారా అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో అలా ఈ దాదా కూడా అర్థం చేసుకుంటాడు. దాదాను భగవంతుడు అని అన్నారు. ఇది భగవాను వాచ. తండ్రి ఏం తెలియజేస్తూ ఉన్నారు? దేహి అభిమాని భవ. ఎందుకంటే స్వయాన్ని ఆత్మాని భావించకుండా పరంపిత పరమాత్మను స్మృతి చెయ్యలేరు. ఈ సమయంలో ఆత్మలందరూ పతితులుగానే ఉన్నారు. పతితులని మనుషులని అంటారు. పావనంగా ఉండే వారిని దేవతలని అంటారు. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకొని అర్థం చేయించే విషయాలు. పతితులను పావనం చేసే వాడా, ఓ పతిత పావన రండి అని మనుషులే పిలుస్తారు. దేవతలు ఇలా ఎప్పుడూ పిలవరు. పతిత పావనులైన తండ్రి పతితుల పిలుపుపైనే వస్తారు. ఆత్మలను పావనంగా చేసి మళ్ళీ క్రొత్త పావన ప్రపంచాన్ని కూడా స్థాపన చేస్తారు. ఆత్మనే తండ్రిని పిలుస్తుంది, శరీరము పిలవదు. సదా పావనమైన పారలౌకిక తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఇది పాత ప్రపంచం. బాబా నూతన పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు. కొందరు మాకు ఇక్కడే అపారమైన సుఖం ఉంది, ధన సంపదలు ఉన్నాయి అని అంటారు. వారు మాకిదే స్వర్గమని అనుకుంటారు. అలాంటి వారు మీ మాటలను ఎలా అంగీకరిస్తారు? కలియుగ ప్రపంచాన్ని స్వర్గంగా భావించడం కూడా అవివేకం. ఎంత శిథిలమైన స్థితి వచ్చింది. అయినా మేము స్వర్గంలో ఉన్నామని మనుషులు అంటారు. పిల్లలు ఇతరులకు అర్థం చేయించకుంటే మీరు రాతి బుద్ధి కలవారా? ఇతరులకు అర్థం చేయించలేరా అని తండ్రి అంటారు. ఎప్పుడైతే స్వయం పారస బుద్ధి కలవారిగా అవుతారో అప్పుడు ఇతరులను కూడా తయారు చేయగలరు. పురుషార్థం బాగా చేయాలి, ఇందులో సిగ్గుపడాల్సిన పని లేదు. కానీ మనుషుల బుద్ధిలో ఉల్టా మతాలు నిండి ఉన్నందున వాటిని అంత త్వరగా మర్చిపోలేరు. ఎంతవరకు తండ్రిని యథార్థ రీతిలో గుర్తించరో అంతవరకు శక్తి రాదు. ఈ వేద శాస్త్రాలు మొదలైన వాటి ద్వారా మనుషులు కొద్దిగా కూడా పరివర్తన అవ్వరు. రోజు రోజుకి ఇంకా పాడవుతూ వచ్చారు. సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతూనే వచ్చారు అని తండ్రి చెప్తున్నారు. సతో ప్రధాన దేవి దేవతలుగా ఉండే మేము ఎలా క్రిందకు పడ్డాము అని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఎవ్వరికి ఏమీ తెలియదు. 84 జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలు అని చెప్పారు కనుక తెలిపేందుకు కూడా అవకాశం లేదు. తండ్రి తప్ప జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవారు ఎవ్వరూ లేరు. అందరూ ఒకరి వెనుక ఒకరు గడప గడప వద్ద ఎదురు దెబ్బలు తింటూ ఉన్నారు. క్రింద పడుతూ పూర్తిగా పడిపోయారు. శక్తి అంతా సమాప్తం అయిపోయింది. తండ్రిని యథార్థంగా తెలుసుకునేందుకు బుద్ధిలో కూడా శక్తి లేదు. తండ్రి వచ్చి అందరి బుద్ధి రూపీ తాళాన్ని తెరుస్తారు కనుక ఎంత రిఫ్రెష్ అవుతారు. తండ్రి వద్దకు పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఇంటిలో విశ్రాంతి లభిస్తుంది కదా. తండ్రితో మిలనం చేయడం వలన భక్తి మార్గంలోని అలసట అంతా దూరం అవుతుంది. సత్యుగాన్ని విశ్రాంతిపురము అని అంటారు. అక్కడ మీకు ఎంత విశ్రాంతి లభిస్తుంది? శ్రమ చేయడానికి అక్కడ ఏ అప్రాప్తి లోటు ఉండదు. ఇక్కడ తండ్రి మరియు దాదా ఇరువురు రిఫ్రెష్ చేస్తారు. శివబాబా ఒడిలోకి రావడం వలన ఎంత విశ్రాంతి లభిస్తుంది. విశ్రాంతి అంటేనే శాంతి. మనుషులు కూడా అలసిపోయి విశ్రాంతిని తీసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానానికి విశ్రాంతి కొరకు వెళ్తారు కదా. కానీ ఆ విశ్రాంతిలో రిఫ్రెష్మెంట్ లేదు. ఇక్కడైతే తండ్రి మీకు జ్ఞానం వినిపించి రిఫ్రెష్ చేస్తారు. తండ్రి స్మృతి ద్వారా కూడా ఎంతో రిఫ్రెష్ అవుతారు. అంతేకాక తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కూడా అవుతారు. సతో ప్రధానంగా అయ్యేందుకు ఇక్కడ తండ్రి వద్దకు వస్తారు. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా తండ్రిని స్మృతి చెయ్యండి.
పూర్తి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, సర్వాత్మలకు విశ్రాంతి ఎక్కడ ఎలా లభిస్తుందో తండ్రి అర్థం చేయించారు. అందరికీ తండ్రి సందేశం ఇవ్వడం పిల్లలైన మీ కర్తవ్యం. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు ఈ ఆస్తికి యజమానులుగా అవుతారు. తండ్రి ఈ సంగమ యుగంలో క్రొత్త స్వర్గ ప్రపంచాన్ని రచిస్తారు. అక్కడికి మీరు వెళ్ళి అధికారులుగా అవుతారు. మళ్ళీ ద్వాపర యుగంలో మాయా రావణుడి ద్వారా మీకు శాపం లభిస్తుంది కనుక పవిత్రత, సుఖము, శాంతి, ధనము మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. నెమ్మది నెమ్మదిగా ఎలా సమాప్తమైపోతాయో అది కూడా తండ్రి అర్థం చేయించారు. దుఃఖధామంలో విశ్రాంతి ఉండదు, సుఖధామంలో పూర్తి విశ్రాంతి ఉంటుంది. మనుషులకు భక్తి ఎంతో అలసట కలిగిస్తుంది. జన్మ జన్మాంతరాలుగా భక్తి ద్వారా ఎంత అలసిపోతారు, ఒక్కసారిగా ఎలా బికారులుగా అయిపోయారో. ఈ పూర్తి రహస్యాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. క్రొత్త వారు వచ్చినప్పుడు వారికి ఎంతగా తెలియజేయవలసి ఉంటుంది. ప్రతి విషయం గురించి మనుషులు ఎంతగా ఆలోచిస్తారు. ఇక్కడ ఏదైనా ఇంద్రజాలం చేస్తారేమో అని అనుకుంటారు. అరే, భగవంతుడి ఇంద్రజాలికుడని మీరే చెప్తారు కనుక తండ్రి చెప్తున్నారు, అవును, నేను నిజంగా ఇంద్రజాలికుడని. అయితే ఇది మనుషులను మేకలుగా, గొర్రెలుగా చేసే ఇంద్రజాలం కాదు. అయితే బుద్ధి ద్వారా మనుషులు గొర్రెల వలె ఉన్నారు అని అర్థం చేయించబడుతుంది. సురమండల సంగీతమును అని గాయనం కూడా ఉంది. ఈ సమయంలో మనుషులందరూ అరిచే మేకల వంటి వారి మాటలన్నీ ఇక్కడవే. ఈ సమయంలోని గాయనాలే. కల్పమ అంత్యాన్ని కూడా మనుషులు అర్థం చేసుకోలేరు. చండికకు ఎంత పెద్ద మేళా జరుగుతుంది. వారు ఎవరు అని అడిగితే ఆమె ఒక దేవి అని చెప్తారు. అలాంటి పేర్లు అక్కడ ఉండవు. సత్యుగంలో ఎంతో మంచి అందమైన పేర్లు ఉంటాయి. సత్యుగ సంప్రదాయాన్ని శ్రేష్టాచార సంప్రదాయము అని అంటారు. కలియుగ సంప్రదాయానికి ఎన్నో చీచీ బిరుదులు ఇచ్చారు. ఇప్పటి మనుషులను శ్రేష్టమైన వారు అని అనరు, దేవతలను శ్రేష్టమైన వారు అని అంటారు. మనుషులను దేవతలుగా చేసే వారి మహిమను వర్ణించలేము అని మహిమ కూడా ఉంది. మనుషుల నుండి దేవతలుగా, దేవతల నుండి మనుషులుగా ఎలా అవుతారు అను రహస్యాన్ని తండ్రి మీకు అర్థం చేయించారు. దానిని దైవీ ప్రపంచమని, దీనిని మనుష్య ప్రపంచమని అంటారు. పగలును ప్రకాశమని, రాత్రిని అంధకారమని అంటారు. జ్ఞానం ప్రకాశం, భక్తి అంధకారం, అజ్ఞాన నిద్ర అని అంటారు కదా. మొదట మనకి ఏమీ తెలియదు అని, అందుకే నేతి నేతి అనగా మాకేమీ తెలియదని చెప్పేవారు అని మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు కూడా మొదట నాస్తికులుగా ఉండేవారు. అనంతమైన తండ్రి గురించి కూడా తెలియదు. వారు నిజమైన అవినాశి తండ్రి, వారిని సర్వాత్మల తండ్రి అని అంటారు. ఇప్పుడు మీరు ఆ బేహద్దు తండ్రికి చెందిన వారిగా అయ్యారు. తండ్రి పిల్లలకు గుప్త జ్ఞానాన్ని ఇస్తారు. ఈ జ్ఞానం మనుషుల వద్ద ఎక్కడా లభించదు. ఆత్మ కూడా గుప్త జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. ఆత్మనే నోటి ద్వారా వినిపిస్తుంది. ఆత్మనే గుప్తమైన తండ్రిని గుప్తంగా స్మృతి చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, దేహ అభిమానులుగా అవ్వకండి. దేహ అభిమానము ద్వారా ఆత్మిక శక్తి సమాప్తమైపోతుంది. ఆత్మ అభిమానులుగా అవ్వడం వలన ఆత్మలో శక్తి జమ అవుతుంది. డ్రామా రహస్యాన్ని బాగా తెలుసుకొని నడవాలి అని తండ్రి చెప్తున్నారు. ఈ అవినాశి డ్రామా రహస్యాన్ని ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారు సదా హర్షితంగా ఉంటారు. ఈ సమయంలో మనుషులు పైకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నిస్తున్నారు. పైన ప్రపంచం ఉంది అని అనుకుంటారు. పైన ప్రపంచం ఉంది అని శాస్త్రాలలో విన్న కారణంగా అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటారు. అక్కడ ప్రపంచాన్ని స్థాపించేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రపంచాన్ని చాలానే తయారు చేసుకున్నారు కదా. భారతదేశంలో ఒకే ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. మరి ఏ ఇతర ఖండాలు మొదలైనవి ఉండేవి కావు. తర్వాత ఎంత విస్తారం చేసుకున్నారు. భారతదేశంలో ఎంత కొద్ది స్థానంలో దేవతలు ఉండేవారో మీరే ఆలోచించండి. యమునా నదీ తీరంలోని ఫరిస్తాన్ అనగా స్వర్గం ఉండేది. అక్కడ ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. ఎంతో సుందరమైన, శోభాయమానమైన సతో ప్రధాన ప్రపంచం ఉండేది. సహజ సౌందర్యం ఉండేది. చమత్కారమంతా ఆత్మలోనే ఉంటుంది. శ్రీకృష్ణుడి జన్మ ఎలా జరుగుతుందో పిల్లలకు చూపించడం జరిగింది. పూర్తి గది అంతా ప్రకాశవంతం అవుతుంది. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాని సరోవరంలో మునగడం వలన దేవతలుగా అవ్వరు. అన్ని అసత్యపు పేర్లు పెట్టేశారు. లక్షల సంవత్సరాలు అని చెప్పడం వలన పూర్తిగా మర్చిపోయారు.
ఇప్పుడు మీరు నంబర్ వార్ పురుషార్థ అనుసారం మరపు లేని వారిగా అవుతున్నారు. ఇంత చిన్న ఆత్మ శరీరం ద్వారా ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుందో ఆలోచించాలి. మళ్ళీ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు శరీరం గతి ఎలా అయిపోతుందో చూడండి. పాత్ర చేసేది ఆత్మనే. ఇది ఎంతగా ఆలోచించే విషయం. పూర్తి ప్రపంచంలోని పాత్రధారులు తమ తమ పాత్ర అనుసారమే అభినయం చేస్తారు. ఏ వ్యత్యాసము ఉండదు. పూర్తి పాత్ర అంతా అదే విధంగా మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. ఇందులో సంశయం ఉంచుకోరాదు. ప్రతి ఒక్కరి బుద్ధిలో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉంటుంది కదా. స్కాలర్షిప్ తీసుకోవాలి అని పిల్లలకు తెలిసినందున మనస్సులో ఖుషి ఉంటుంది. ఇక్కడ కూడా లోనికి రాగానే లక్ష్యాన్ని ఎదురుగా చూసిన వెంటనే లక్ష్మీనారాయణలు మేం కావాలి, అవుతాము అని ఈ లక్ష్యం యొక్క చిత్రాన్ని చూసిన వెంటనే తప్పకుండా ఖుషి కలుగుతుంది. మనం ఈ దేవి దేవతలుగా అయ్యేందుకే ఇక్కడ చదువుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. మరో జన్మలోని లక్ష్యాన్ని చూడగలిగే ఇతర పాఠశాలలు ఏవీ లేవు. మేము లక్ష్మీ నారాయణల వలె అవుతున్నాము అని మీరు గమనిస్తారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. భవిష్యత్తులో లక్ష్మీ నారాయణలుగా అయ్యే చదువు చదువుకుంటూ ఉన్నారు. ఇది ఎంత గుప్తమైన చదువు. లక్ష్యాన్ని చూసి ఎంత సంతోషం కలగాలి. ఖుషీకి హద్దులే ఉండవు. స్కూలు లేక పాఠశాల అంటే ఇలా ఉండాలి. ఎంత గుప్తమైనది, కానీ చాలా గొప్ప పాఠశాల. ఎంత పెద్ద చదువు అంత మంచి సౌకర్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు క్రింద కూర్చొని చదువుతారు. క్రింద కూర్చొని కానీ సింహాసనం పైన కూర్చొని కానీ ఆత్మన చదవాలి. ఈ చదువులో పాస్ అయిన తర్వాత మేము ఇలా అవుతాము అని సంతోషంగా చంకలు ఎగరేస్తూ ఉండండి. బ్రహ్మలో ప్రవేశించి మిమ్మల్ని ఎలా చదివిస్తారో తండ్రి ఇప్పుడు మీకు తన పరిచయాన్ని ఇచ్చారు. తండ్రి దేవతలను చదివించరు. దేవతలకి జ్ఞానం ఎక్కడ ఉంది? దేవతలలో జ్ఞానం లేదా అని మనుషులు తికమక పడతారు. దేవతలు ఇప్పుడు ఈ జ్ఞానం విని దేవతలుగా అవుతారు. దేవతలైన తర్వాత మళ్ళీ ఈ జ్ఞానంతో అవసరం ఏముంది? లౌకిక చదువు ద్వారా బ్యారిస్టర్ సంపాదన చేస్తూ ఉంటే మళ్ళీ బ్యారిస్టర్ చదువుతారా? మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అవినాశి డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని హర్షితంగా ఉండాలి. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారికి తమ తమ పాత్ర ఉంది. వారు ఆ పాత్రను అదే విధంగా అభినయిస్తూ ఉన్నారు. సెకండ్ పాయింట్, ముఖ్య లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని సంతోషంగా భుజాలను ఎగిరేయాలి. మేము ఈ చదువు ద్వారా లక్ష్మీ నారాయణలుగా అవుతున్నాము అని బుద్ధిలో ఉండాలి. వరదానము స్మృతి 1. 2 సేవల శక్తిశాలి ఆధారము ద్వారా తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళే మాయాజీత్ భవ. మాయను జయించాలి అంటే 1 తండ్రి స్మృతిలో ఉండాలి, 2వది సేవలో బిజీగా గడపాలి. బ్రాహ్మణ జీవితానికి ఆధారమే స్మృతి మరియు సేవ. ఈ 2 ఆధారాలు సదా శక్తిశాలిగా ఉంటే తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ సేవ ఎక్కువగా, స్మృతి బలహీనంగా, లేక స్మృతి చాలా మంచిగా, సేవ బలహీనంగా ఉన్నా తీవ్ర వేగం ఉండదు. స్మృతి మరియు సేవ రెండింటిలోనూ తీవ్ర వేగం ఉండాలి. స్మృతి మరియు నిస్వార్థ సేవ రెండు జతలో ఉంటే ఎలాంటి స్వార్థం లేకుండా సేవ అంటే మాయాజీతులు కావడం సులభం అవుతుంది. ప్రతి కర్మలో కర్మ సమాప్తం అవ్వక ముందే విజయం కనిపిస్తుంది. స్లోగన్, ఈ ప్రపంచాన్ని ఒక అలౌకిక ఆటగా, పరిస్థితులను అలౌకిక ఆట బొమ్మల సమానంగా భావించి నడవండి. అవ్యక్త ఇషారా, సదా సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టంగా చేసే సంతుష్ట మణిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. అన్నింటికంటే సహజము, సదా సంతుష్టంగా ఉండే సహజ విధి పద్ధతి మీ ముందు సదా ఏదో ఒక విశేషమైన ప్రాప్తిని ఉంచుకోవాలి. బాబా నుండి ఏమేమి లభిస్తోంది, ఎంత లభిస్తోంది, మీ ప్రాప్తులను చూసుకోండి. జ్ఞాన ఖజానా ప్రాప్తి ఎంత, యోగము ద్వారా శక్తుల ప్రాప్తి, దివ్య గుణాల ప్రాప్తి ఎంత, ప్రాక్టికల్ నశాలు ఖుషీలో ఉండే ప్రాప్తి ఎంత.
అప్పుడప్పుడు ఇంకొన్ని ప్రాప్తులను ఎదురుగా ఉంచుకొని అనగా గుర్తుంచుకుంటూ సంతుష్టంగా ఉండాలి. ఓం శాంతి. అవ్యక్త ఇషారా 23వ పాయింట్. సదా సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టంగా చేసే సంతుష్ట మణిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. అన్నింటికంటే సహజము సదా సంతుష్టంగా ఉండే సహజ విధి మీ ముందు సదా ఏదో ఒక విశేషమైన ప్రాప్తిని ఉంచుకోవాలి. బాబా నుండి ఏమేమి లభిస్తోంది, ఎంత లభిస్తోందో మీ ప్రాప్తులను చూసుకోండి. జ్ఞాన ఖజానా ప్రాప్తి ఎంత, యోగము ద్వారా శక్తుల ప్రాప్తి ఎంత, దివ్య గుణాల ప్రాప్తి ఎంత, ప్రాక్టికల్ నశాలు ఖుషీలో ఉండే ప్రాప్తి ఎంత. ఇలాగా అప్పుడప్పుడు కొన్ని ప్రాప్తులు, ఇంకొక సమయంలో ఇంకొన్ని ప్రాప్తులు, ఇలాగా ఎదురుగా ఉంచుకుంటే ప్రాప్తులు అనగా గుర్తు పెట్టుకుంటూ ఉంటే సంతుష్టంగా ఉంటారు. ఓం శాంతి.